మాట్లాడదాం ఈ అంశం తర్వాత మళ్ళీ మనం నిన్న జరిగిన పరిణామాలు కూడా మాట్లాడదాం. మోకా ఆనంద్ సాగర్ గారు నిన్న డిప్యూటీ స్పీకర్ గారు అన్నారు ఖచ్చితంగా ఉప ఎన్నిక రాబోతుంది పులివెందులకు అనేది. ఏంది వచ్చే అవకాశం ఉందంటారా? ఏం చేయబోతుంది కూటమి ప్రభుత్వం? ఏంటి మీకు పెనాలో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. సభ నిబంధనలు ఒక డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు గారు సభ యొక్క నిబంధనల్ని పాటించాలి. ఎవరైనా ఒక 60 రోజులు అనాథరాజ్యుడిగా సభకు అటెండ్ కాకపోతే, గైర్హాజరైతే వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుంది, ఆటోమేటిక్ గా వాళ్ళు సభ్యత్వం కోల్పోతారు అని ఆయన అక్కడ సభలో ఉన్నటువంటి నిబంధనల గురించి యాజ్ ఎ డిప్యూటీ స్పీకర్ చెప్పుకొచ్చారు ఆయన. ఇప్పుడు దానికి మనం జగన్మోహన్ రెడ్డి గారు సభకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆయన శాసనసభకు వెళ్ళడం. మరి అక్కడ పులివెందుల్లో 2 లక్షల మంది ఆయన్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు కదా, వాళ్ళు పంపించారు కదా సభకి. వాళ్ళ అభిప్రాయాన్ని, వాళ్ళ జడ్జిమెంట్ని ధిక్కరిస్తున్నాడా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఒక వ్యక్తి ఈవేళ ఈ సమాజంలో, ఈ దేశంలో ఒక చట్టసభకి ఎన్నికైన తర్వాత అతను వ్యక్తిగతంగా వ్యవహరిస్తారంటే చెల్లదండి. చట్టానికి లోబడి వ్యవహరించాలి, చట్టసభ నిబంధనలకు లోబడి వ్యవహరించాలి. శాసన సభ్యుడిగా కొనసాగాలి అంటే ఆ యొక్క నిబంధనల్ని, షరతుల్ని పాటించాలి, తూచా తప్పకుండా గౌరవించాలి. అవి గాలి కుదిలేస్తాను, నా పైన వేరే చట్టం ఉండడానికి వీల్లేదు, నా పైన ఇంకొకడు ఉండడానికి వీల్లేదు, నన్ను ఎవడో కంట్రోల్ చేయడానికి వీల్లేదు, నాకెవడో షరతులు, నిబంధనలు, సంప్రదాయాల గురించి చెప్పడానికి వీల్లేదు, నేను ఏక్ నిరంజన్, నేను ఏక్ దిన్ కా సుల్తాన్, నేను హిట్లర్, నేను బట్లర్. ప్రతిపక్ష హోదానంటే ఇవ్వండి, వస్తారు కదా, వస్తే అసెంబ్లీలో అన్ని అంశాలు చర్చిస్తారు. వెళ్ళాడండి. అంటే ఏంటంటే ఆయన ప్రవర్తన వింత ప్రవర్తన అంటే విడ్డూరం అనమాట. అంటే ఎంత అతిశయం, అభిజాత్యం, అహంకారం ఉన్నటువంటి వ్యక్తిని రాజకీయాల్లో నేనైతే చూడలేదు. నేను 42 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. నేను నాకు 72, మా తండ్రి గారు మంత్రి చేశారు, 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, మా బావగారు చేశారు. అప్పుడు 72లో ఎమ్మెల్యే క్వార్టర్స్ కు బస్సు వచ్చేదండి. అసెంబ్లీకి బస్సు తీసుకెళ్ళడానికి బస్సు వచ్చేది. ఆ బస్సు వచ్చి హార్న్ కొడితే ఆ పడుకున్న వాళ్ళు కూడా గబగబా లేచి బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి పంచెలు కట్టుకుని, అప్పుడు పంచెలు కట్టుకుని ఆపోత వచ్చింది అని చెప్పి పరుగు చిన్నపిల్లలాగా, స్కూల్ పిల్లలాగా వెళ్ళి బస్సు ఎక్కేవారు ఎమ్మెల్యేలు. అంటే సభకి వెళ్ళకపోతే అదేలే ఏదో మనం సభ్యత్వం కోల్పోతాం, ప్రజలు మనల్ని నియోజకవర్గంలో తిడతారు, మనం ప్రజల ముందు చిన్నబుచ్చుకోవాలని ఆనాటి తరం నాయకులు 72లో 78లో నేను చూసా. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది మంత్రులు కూడా ఆ కేబినెట్ సమావేశాల్లో అంతర్గతంగా నువ్వు సభకు తక్కువ వస్తుంది, నువ్వు హాజరు అని చెన్నారెడ్డి గారు తిట్టిన సందర్భాలు, హెచ్చరించిన సందర్భాలు కూడా మా తండ్రి గారు మాతో చెప్పారు. అంటే శాసనసభ్యుడు దేనికైనా మానేవచ్చేమో కానీ చేయడం మానేవచ్చేమో కానీ 10 నిమిషాలు కూడా సభకు లేటుగా వెళ్ళకూడదు, సభకు వెళ్ళడం మానకూడదు. ఒక్క నిమిషం కూడా లేట్ చేయకూడదు. ఎందుకంటే సభ సమయం చాలా అమూల్యమైన సమయం. ఇప్పుడు అందులోకి అప్పుడు చాలాళ్ళు జరిగేవి అసెంబ్లీ సమావేశాలు, ఇప్పుడు కుదించేశారు. జస్ట్ ఫర్ అన్నట్టుగా ఏదో 1-2 రోజులు పెడుతున్నారు, మూసేస్తున్నారు దుకాణం. అసలు అసెంబ్లీ నడపట్ల ఎక్కువ కాలం. అప్పుడు అలా కాదండి, అసెంబ్లీలో అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చేవారు, అద్భుతమైన భాష, అనేక మంది మేధావులు, ఉద్యమకారులు, స్వాతంత్ర సమరయోధులు, సామాజికవేత్తలు. కాదండి, ఈ నెల ఇప్పుడు 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ఇప్పుడన్నా వస్తారనుకుంటున్నారా మీరు? రావాలండి. అతను ఈ దేశంలో పుట్టాడు, ఈ రాష్ట్రంలో పుట్టాడు. ఆయన ఇందాక ఆంజనేయ రెడ్డి గారు అన్నట్టు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, ఒకసారి పార్లమెంట్ గెలిచాడు, ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కాబట్టి బుద్ధి జ్ఞానం ఉండి ఆయన సభా సంప్రదాయాల్ని, చట్టం యొక్క నిబంధనల్ని పాటించాలి. అది అతని కర్తవ్యం. అది నేను పాటించను, నా ఇష్టం, నేను మోనార్క్ అంటే చెల్లదండి, అది చెల్లదు. ఆయన అనర్హుడు అయిపోతాడు. సరే, ఒక్కటండి, మీరు చెప్తున్నారు కదా చట్టాలు కథ అందరూ పాటించాలి అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా నిన్న కూటమి ప్రభుత్వం వ్యవహరించింది. నిన్న జరిగిన ఎన్నికల్లో కావచ్చు, మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ అంశంలో కావచ్చు, తిరుపతిలో గురుమూర్తిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయడం, ఆయనపై అత్యాయత్నం చేయడము, బస్సు ఎక్కుతుంటే దాడులు చేయడం, రాళ్లతో దాడులు చేయడం, అక్కడక్కడ కొంతమంది వైసీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడం, ఇవన్నీ ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కూటమి ప్రభుత్వం? ఇప్పుడు అక్కడక్కడ ఇప్పుడు ఏమన్నా సంఘటనలు కూటమి
బలవంతంగా నెగ్గాల్సిన పరిస్థితి ఉందండి. 164 సీట్లు కూటమికి ప్రజలు ఇచ్చారు కదా, మేము లాక్కున్నావా? జగన్మోహన్ రెడ్డి దగ్గర 150 ఒక్క ఎక్కట్లోంచి లాక్కున్నామండి మేము. కిడ్నాపులు చేస్తున్నారు కదా, కిడ్నాపులు చేశారంటున్నారు, వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళండి గతంలో మీకు చిన్న ఉదాహరణ చెప్తా, కొంచెం దయచేసి వినండి. అంటే మేము కిడ్నాప్ చేస్తాం, లేకపోతే దోపిడీ చేస్తాం, దౌర్జన్యం తెలుగుదేశం చేస్తుంది, కూటమి చేస్తుందని చెప్పుకుంటున్నారు. ఇవన్నీ లేనిపోయిన కల్లబుల్లి మాటలు. వాళ్ళన్నీ ఇవన్నీ చేసింది వాళ్ళే. ఆవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళు ఏం చేశారండి? సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో, జడ్పీటీసీ ఎన్నికల్లో, ఆనాటి ఆ మున్సిపల్ ఎన్నికల్లో ఏం చేశారు? నామినేషన్, తెలుగుదేశం పార్టీ నామినేషన్లు వేస్తే డిస్క్వాలిఫై చేసి స్క్రూటినీలో తీయించేసి, లేకపోతే వాళ్ళని తరిమేసి ఊరి నుంచి ఇంటికి తాళం వేసి వాడిని రాకుండా అక్కడికి నామినేషన్ వేయకుండా అడ్డుకుని మధ్యలోనే వాడిని అరెస్ట్ చేసి నానా యాగి చేసి మొత్తం మేమే గెలిచేసామని చెప్పి వాళ్ళు చూపించుకున్నారు ఒక సంఖ్య. మాదే రాష్ట్రం 30 ఏళ్ళు మేమే అని చెప్పి చెప్పుకున్నారు. ఇంకోటి చెప్తున్నా, మాకు ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఒక మాజీ స్పీకర్ 4 సార్లు 5 సార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసిన పెద్ద ఆయన యనమల రామకృష్ణ గారిని, అలాగే డిప్యూటీ సీఎం చేసి హోమ్ మినిస్టర్ గా చేసినటువంటి నిమ్మకాయల చంద్రరాజప్ప గారు, ఒక మాజీ ఎమ్మెల్యే బీసీ కులానికి ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకు పెండ్లికి వెళితే కాదండి, నిన్న సరే, అది వేరు. నిన్నటి అంశాన్ని ఏం చేస్తారు చెప్పండి. టైం సరిపోదు, ప్లీజ్, టైం సరిపోదు. మనం పెద్దలు ఒక మాజీ శాసనసభ్యుడు కొడుకు పెళ్లికి వెళ్ళి అక్షంతలు అయితే వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టారు. వీళ్ళ ప్రభుత్వం ఏ విధంగా నడిపారు, ఏ విధంగా వీళ్ళు వేధించారు, వీళ్ళ ప్రవర్తన ఎంత వింతగా ఉండేది చెప్తున్నాను. ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు. అలాంటిది నిన్నేదో జరిగిపోయింది, అక్కడ మేమేదో చేసేసాం. నిన్న తిరుపతిలో కాదండి, నిన్న తిరుపతిలో ఆ విజువల్స్ చూస్తున్నాం. అంటే ఆ గురుమూర్తి వైసీపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో అతను రాళ్ల దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది, బస్ ఎక్కుతుంటే అవన్నీ. అసలు పాపం నోట్లో వేలు పెడితే కొరకలేని వాళ్ళగా, అరటిపండు పెడితే తినలేనట్టు, వీళ్ళకి ఏమీ తెలియనట్టు, సాధువులు సత్పురుషుల్లాగా కబుర్లు చెప్తున్నారు.